నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన ప్లేస్కి వచ్చినాం. మీరు చూస్తే షాక్ అయిపోతారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఉన్నాం. ఇంద్రవెల్లికి ఎందుకు వచ్చినాం అనే కంటే ముందు మీరు ఒకసారి ఇదంతా చూడవచ్చు. ఇదంతా ఒర్రెలు నీళ్లు పారుతున్నాయి. వర్షాకాలం వస్తే కాలువ పెద్ద వచ్చి మీదకి వస్తుంది. మరి కేసీఆర్ ఏమో జగిత్యాలలో ఒక పెద్ద సభ పెట్టి 72 ఏళ్ళు నాకున్నాయి, 75 ఏళ్ళ జీవన్ రెడ్డిని తీసుకుంటున్నా అని చెప్పి కేసీఆర్ మాట్లాడిండు. కేసీఆర్ నన్ను మళ్ళీ గెలిపియండి, మళ్ళీ బీఆర్ఎస్ఏ అధికారంలోకి వస్తుంది, మీ అందరికీ మరి ఇండ్లు కట్టిస్తా అంటున్నాడు కేసీఆర్. ఆ కేసీఆర్ ఇంద్రవెల్లిలో కట్టిన ఇండ్లను మనం చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఒకసారి వెనుకకు చూడొచ్చు. ఈ ఏరియా మొత్తం చూస్తే ఇటంతా ఇంద్రవెల్లి అండి. ఇదంతా చూపించి ఒకసారి. ఇదంతా ఇంద్రవెల్లి ఆ ఏరియాలు ఉన్నాం. కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. అమ్మ నమస్తే. తెలుగు ఆత అమ్మ తోడ తోడ. ఇదంతా ఎవరిన్లా అమ్మ, ఎవరు కట్టించారు ఇది? కేసీఆర్ సార్ కట్టించింది. ఎట్లా మంచిగా ఉంటురా మరి? ఎవరు ఉంటలేరు కదా ఇంట్లో. మాకు దాని ప్రాబ్లం, దాని గురించి ఒర్రె కోసం కావాలా. మేము ఒర్రె మంచిగా చెయ్యాలి. మాకు ఒర్రెది చేస్తే ఇట్లానే మాకు లాభం లేకుండా మా ఇంట్లో నీళ్ళు వచ్చి ఎన్నోసార్లు మా సామాన్లు కొట్టుకుపోయినా కానీ ఎవరు పట్టించుకోలేదు కదా. ఓకే అమ్మ. ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం కూడా మనం మాట్లాడదాం. ఇక్కడ అందరు జనం ఉన్నట్టున్నారు, రండి అమ్మ. ఇదండి కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు. మీరు చూడొచ్చు. మరి మీకు క్లియర్గా చూద్దాం. మరి ఇలా మనుషులు ఎవరైనా ఉంటురా లేదా, మరి ఇన్ని డబ్బులు పెట్టి కట్టిన ఇండ్లు చూడొచ్చండి. ఎవ్వరు కూడా ఇలా మనుషులు కనబడతలే, గడ్డి వాములు కనబడుతున్నాయి. ఇగో చూడొచ్చండి మీరు. బీర్ సీసాలు మరి వచ్చి తాగుతున్నట్టున్నారు యూత్. కనబడుతుందిగా సీసాలు. ఇటు ఒకసారి చూపించి ఇలా గడ్డి వాము ఉన్నట్టుంది మొత్తం. ఇటు దగ్గరికి మీరు చూడొచ్చండి. అందులో మనుషులు లేరు, మొత్తం గడ్డి అట్లాంటిది ఉంది. ఇది కేసీఆర్ ప్రజల డబ్బుతోని కట్టించిన అది. ఇగో వీళ్ళు కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒకసారి చూపిద్దాం. కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక్కసారి చూడండి ఎట్లా ఉందో. ఒక్కసారి చూపెట్టిట్రా ఒకసారి. కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇదంతా చూడండి ఎంత దారుణంగా ఉందో ఒకసారి చూడండి. ఒక్కసారి రా మన సిద్ధు. చీకట్లో కనబడుతుంది అసలు ఏమన్నా? ఇగో ఎట్లా కూలిపోయింది. జితేందర్ అన్న రండి ఒకసారి. ఇదేనా కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లేనా? ఏందన్నా మరి ఇట్లా ఉంది? ఇలా మనుషులు ఎవరు ఉండట్లేదా? ఎవరు ఇప్పటిదాకా ఇవ్వలే కూడా. ఎవరికి ఇవ్వాలి? ఇట్లా అయిపోయినాయి. ఇట్లా అయిపోయినాయి. వర్షానికి ఫస్ట్ నుంచి ఒక మనిషి కూడా ఉండాలి ఇప్పటిదాకా. అంతేనా? ఇదేందన్నా ఇట్లా తయారైనాయి? అసలు ఉంటారా? ఉండలేదు, ఎప్పుడు కూడా ఉండలేదు. రైట్, మనం బయటకు వెళ్దాం. ఇదే అన్న మరి డబుల్ బెడ్రూమ్. ఇగో కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్ని చూడొచ్చు. ఎట్లున్నాయి అమ్మ? ఇళ్ళల్లో ఉంటున్నారు అందరూ? మేము ఉంటలేము సార్. మాకు ఈ ఇండ్లు మాకు ఇచ్చిన కానీ బాగుంటుండే. ఈ ఇండ్లు కట్టించి ఏం ఫాయిదా ఉన్నది సార్? మాకు ఉండట్లేదు. ఇక మేము ఉండట్లేదు ఇక్కడ. మేము పేదవాళ్ళకి ఇండ్లు ఉన్నోళ్ళగా ఉంటారని ఇచ్చారు, ఇక్కడ కట్టలేదు సార్. మాకు ఇచ్చిన మేము కట్టుకుంటుంటాం సార్. కేసీఆర్ ఏమంటుండు? మాకు మళ్ళీ గెలిపియండి సార్, మళ్ళీ మంచిగా కట్టిద్దామంటు. కేసీఆర్ ఉండి ఏమి చేస్తే ఇండ్లు కట్టి ఇవ్వాలి సార్. మాకు ఉంటున్న టైంలో మీరు అబద్ధం చెప్తారు అంటుండు. అబద్ధం లేదేం లేదు సార్. మాకు అసలు మీరు ఎందుకు ఉంటలేరా? మీరు చెప్పండి. అయ్యే ఇండ్లు మాకు ఇస్తే బాగుంటుండని మేము ఏడుస్తున్నాం సార్. ఇస్తే ఉంటారా? ఉంటాం సార్. ఇవి కట్టి అక్కడ ఇవ్వాలి మా జాగల. ఇవి కట్టి అక్కడ ఎట్లా ఇస్తారమ్మా సార్? కాదు అట్లా సార్. ఈడ కట్టే మా ఇంట్లో మాకు ఇస్తే మంచిగా బాగుండు అంటున్నా సార్. ఉన్న దగ్గర కట్టుకుంటే బాగుండదు అంటారా? ఇక్కడ అన్నట్టు వాళ్ళ ఆవేదన అన్నట్టు. మీ పేరు? నా పేరు మొహమ్మద్ జహీర్. మీరు లోకల్ అన్నా? లోకలే. చెప్పండి అన్న, ఇది డబుల్ బెడ్రూమ్ నిజంగా పనికి వస్తున్నాయా? ఏం పనికి వస్తాయి సార్, మీరే చూడండి. మీరు రండి ఒకసారి దగ్గరికి వెళ్ళి. ఇట్రా సిద్ధు, మీరు రండి అమ్మ, ఇటు రండి ఒకసారి. చూద్దాం అంటే ఒకసారి కనపడాలి అందరికి. కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇది చూడొచ్చు. ఇది కేసీఆర్ ఒకసారి ఇదంతా చూపించుకుంటూ చెప్పండి రండి అమ్మా. ఇది కేసీఆర్ కట్టిన కాదు, కేసీఆర్ చేసిన అరాచకం అన్నట్టు. ఇది మొత్తం లైట్ వస్తుంది అందులోకి పోతే. లాదు రైట్ లాదు. రండి అమ్మ ఇటు రండి. ఏం కదా చూద్దాం. గత ప్రభుత్వం చూసిరమ్మా? ఒక నిమిషం పోదాం. రండి అమ్మ ఇటు రండి. రండి ఇదంతా మాకన్నా కావాలా? అలా రమ్మన్ లేడీస్ రమ్మన్. ఇగో చూడండి, ఇగో కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ లో ఈ పత్తలాడుతున్నారు. ఇగో ఇది
10 నంబరు కల్ప అంటారు. తర్వాత ఇదేందన్న జే అంటే వీళ్ళకి తెలుసు. జే అంటే జోకర్, ఇది క్యూ అంటే రాణి, 2వ నంబరు, 7వ నంబరు. ఇవన్నీ ఇగో ఇది కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఇగో పత్తలాడేందుకు గడ్డి ఇదంతా. ఇగో రండి, ఇగో ఇటు రండి ఒకసారి. ఇగో కేసీఆర్ మెక్డొనాల్డ్ ఇది ఒక చూడొచ్చండి, కేసీఆర్ బ్రాండ్ అట. ఇది ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అయి ఉంటాయి కదా. ఇదేదన్నా ఇది కూడా అదే పత్తలు ఇవన్నీ పత్తలు. ఇగో సీసాలు ఇదన్నా. ఇట్లా ఉంది పరిస్థితి మీకు. ఎందుకంటే కేసీఆర్ జగిత్యాలలో సభ పెట్టి నేను మళ్ళీ ఇట్లాంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా, నాకు మళ్ళీ ఓటేయండి అంటుడు. ఇటు రండి ఒకసారి, ఇక మనం బయటకు వెళ్ళి మనం ఇది మాట్లాడదాం. కేసీఆర్ మరి మళ్ళీ ఓట్లేయమంటుండు, మీరు వేస్తారా? ఏం చెప్తారు? ఇదండి కేసీఆర్ మరి బ్రాండ్. అందరు ఇక్కడ పత్తలాడుతుర్రు, మందు తాగుతుర్రు, గడ్డి ఉంది, డింగాన్ డింగాన్ ఉంది అన్నారండి. మీరు అందరు ఇట్లా నడుచుకుంటూ అందరం మనం చూసేద్దాం అమ్మ మొత్తం. ఇటు రండి, ఇదంతా చూద్దాం. చూపించి ఇటంతా డబుల్ బెడ్రూమ్ చూపించి ఎన్ని ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ఒక 20 ఉన్నాయి. ఇటు 20 30 ఉన్నాయి, అటు 20 30 ఉంటాయేమో. అక్కడ నుంచి కూడా ఉంటాయి కదా. 50 అట. అది ఇక చూడండి కేసీఆర్ ఇండ్లు ఇవన్నీ. ఇప్పుడు ఇవి కూడా అన్ని లేపారు, అన్ని ప్రజల డబ్బులే కథం చేసిరానా? ప్రజల డబ్బులు బర్బాద్ చేసినట్టు సార్ ఈ ఇల్లులు. ఇవి చూడమ్మా, మన పైసలు తీసుకొచ్చి ఇవి సిమెంట్ వేస్ట్ అయిపోయింది. కనీసం మీకు సిమెంట్ డబ్బులు ఇచ్చినా, ఇసుక డబ్బులు ఇచ్చినా మీకు మంచిగా మిగిలేటుగా. ఎన్ని కోట్లు అయినాయమ్మా? అగో ఇంట్లో మనుషులు ఉండట్లేదంటే ఆ కుక్కలు ఉంటున్నాయి. కుక్కలు చూపించు. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కుక్కలు ఉంటున్నాయి. ఇగో కాపల కుక్కలు ఎక్కువ ఉంటాను. కేసీఆర్ కుక్కలు వండుకుని ఇల్లు కట్టించిండు అబ్బా. కేసీఆర్ కాపల కుక్కలు ఎక్కువ ఉంటాయి చూడొచ్చండి. కుక్కలు 50 ఇండ్లు, ఒక్కొక్క ఇల్లుకు 10 లక్షలు అయినాయో మరి 5 లక్షలు అయినాయో. అంటే ఒక 2-3 కోట్ల మళ్ళీ స్థలము. అన్న ఇంట్లో ఇంతకుముందు ఏం చేసేవాళ్ళమ్మా? శ్మశానం ఉండేనా? అంటే మనుషుల్ని కాలబెట్టే దగ్గర కట్టించిండు. ఎవడన్నా మనుషులు బొందలగడ్డ ఎవరన్నా చచ్చిపోయిన వాళ్ళని పడేస్తారు ఇంట్లో. మీరు బతుకుండగానే పడేద్దామని చూసిండా? ఇంకేడ దాకున్నాయి? ఒకసారి చూపెట్టు అంతా కథ ఏందో. మోరి దాకా వామ్మో, ఇదంతా చూడొచ్చండి. కేసీఆర్ కట్టించిన పనులు, ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. అబ్బా ఇట్లా రండం. ఇది కనీసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్న ఇండ్లు రాని వాళ్ళందరికీ ఇండ్లు ఇవ్వాలి. కేసీఆర్ కట్టించినట్టు కట్టియొద్దు అనేది మన డిమాండ్, అంతే కదా? ఇదంతా ఒకసారి చూడండి, అమ్మంతా గలీజ్ ఉన్నట్టుంది, చూసుకోండి. ఇది గింత ఘోరంగా గిట్లాంటి ప్లేస్లో ఇల్లు కట్టించిండు కేసీఆర్. ఇదండి కేసీఆర్ కట్టించిన ఇండ్లు, డబుల్ బెడ్రూమ్లు. గింత దారుణమాట. డబ్బులన్నీ వేస్ట్, సిమెంట్ పైసలు వేస్ట్, కట్టినోడికి లేబర్ ఖర్చులు, సలాకా. ఇది చూడు ఇక ఏందమ్మా ఇక మీరు మహిళలు చెప్పండి. ఇంట్లో మస్తు సిమెంట్ పట్టిందమ్మా, ఇసుక పట్టింది, సలాకాలు పట్టినాయి, లేబర్ కు కూలీ పైసలు ఇచ్చిర్రు, అందరికి ఇచ్చిర్రు కదా సార్. కానీ అది ఏం లాభం అయింది? లాభం ఏం కాలేదు కదా. అదే వాళ్ళకన్నా జాగా ఉన్న వాళ్ళకి కట్టిస్తే వాళ్ళు ఇంటికాడ కట్టుకుంటుండే కదా సార్. మరి కట్టుకుంటుండే కదా. లేనోళ్ళకి ఇస్తే, పేదోళ్ళకి ఇస్తే ఎవరైనా కట్టుకుంటుండే కదా సార్. మరి ఇప్పుడు మళ్ళీ మన మీద 7 లక్షల కోట్లు అప్పు చేసిండు.
మన మీద అప్పు చేసి కట్టిండు, మరి మన పనికి వస్తున్నాయా? మన మీద అప్పు పెట్టిండు కానీ పనికి వస్తున్నాయి, పనికి వచ్చేటైనా కట్టిస్తే లాభం ఉంటుండే కదా సార్. ఇప్పుడేమంటే నాకు మళ్ళీ ఓటేయండి, ఈసారి మంచిగా కట్టిస్తా, ట్రిపుల్ బెడ్రూమ్ అంటుండు. మొన్న జగిత్యాలలో సభ పెట్టి జీవన్ రెడ్డి 75 ఏళ్ళు ఉంటాయట, కేసీఆర్ పాలన మంచిగా ఉండే, మంచిగా ఇండ్లు కట్టించిండే, అందుకే నేను బీఆర్ఎస్ లో జాయిన్ అవుతున్నా అని చెప్పేసి ఇప్పుడు హరీష్ రావు, కేటీఆర్, జీవన్ రెడ్డి, కేసీఆర్, మళ్ళా కేసీఆర్ ని గెలిపిస్తారు ప్రజలు అంటారు. మీరు మళ్ళా కేసీఆర్ కోటేసి ఇట్లాంటి ఇల్లు కావాలనుకుంటారా? అనుకోం సార్, ఎందుకు అనుకున్నా, ఇప్పుడు ఇచ్చేటి ఇప్పుడు ఇస్తాండు, అయినా మంచిగానే ఇస్తాండు కదా, ఎట్లా వాళ్ళు కట్టుకొని ఉండేటట్టు అయినా ఇస్తాండు కదా, ఏం లాభం అయింది? ఇప్పుడు గవర్నమెంట్ ఎవరికైనా ఇచ్చిందమ్మా? ఇచ్చింది కదా ఇల్లు, మాకు ఇయ్యలేదు కానీ వేరే వాళ్ళకైతే ఇస్తాంది కదా సార్. గల్లీలో వచ్చినాయి కదా, మాకు కూడా ఇయ్యాలా, కానీ వాళ్ళు ఏమన్నారంటే మీకు ఇంద్ర పథకం వచ్చింది ముందు, అప్పుడు 30,000 వచ్చింది, కానీ ఇప్పుడు మాకు సలాపులు లేవు, ఏం లేదు ఇల్లు మీద, మరి మాకు ఉన్నోళ్ళకైనా సలాప్ కోసమైనా ఏదైనా ఇల్లు చెయ్యాలి కదా, అడగండి. అట్లా కూడా అదే చెయ్యాలి అని అంటున్నాం కదా సార్. మేము కూడా ఇప్పుడు 20 వచ్చింది మళ్ళీ అదే మీకు వచ్చినాయి లిస్ట్ లో, మీ పేర్లు ఉన్నాయి, 3rd లిస్ట్ వస్తుందని అంటాను, కానీ అప్పుడు కేసీఆర్ సార్ అయితే ఇది ఇచ్చిండు, మరి ఇది ఇచ్చి అందరికి ఇస్తా అన్నాడు, మరి ఇయ్యలేదు, అది వేస్ట్ చేసి మంది ఒర్రె పాలు చేసిండు, వేరేది ఏం లేదు. ఇంకేమో మరి అంతే ఉన్నది. మరి ఇప్పుడు ఇది ఎవరికి పనికి వస్తా అని చెప్పుకున్నాను, అట్లా కాదు, మీరు వచ్చి ఉండొచ్చు కదా, మీకు ఎట్లా ఉంటారు ఈడ ఒర్రెలా ఉంటారా, కొట్టుకుపోతాను వర్షాకాలం మరి. ఇప్పుడు ఇంత అక్కడ ముంగట కూడా గంతే ఉంటాయి, ఎందుకు ముంగట కూడా గంతే ఉంటది, ఒర్రె పొంటి కొట్టుకొని పోతుంది. మాకు భయమే ఉన్నది, వర్షాకాలం వస్తే మాకు ఎవరి దగ్గర నుంచి భయమే ఉన్నది, ఒర్రెదన్నా ఎవరైనా చెయ్యాలా, అక్కడ ముంగటికి వస్తే అక్కడనే వస్తాయి, కానీ అంతా చూసి ఉన్నోళ్ళని లేపి ఇల్లులు కట్టించిండు. మా జాగా గవర్నమెంట్ జాగా హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని చేసుకున్నారు. గవర్నమెంట్ ఏమో అన్నారు వాళ్ళు, మనకేం తెలుసు, అందరు ఉన్నోళ్ళని లేపిండు కదా సార్ అప్పుడు. ఇప్పుడు మరి మళ్ళీ ఏమంటుండే ఈసారి కేసీఆర్ మంచిది డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, అల్లుడు వస్తే ఏడవ అంటాడు, బిడ్డ వస్తే ఏడు ఉంటుంది, మేకప్ పిల్ల మీదికెళ్ళి దుంకిపోతుంది, డబ్బాలు ఎక్కువ ఉంటాయి, వాళ్ళు వేరే వాళ్ళకి ఓటేస్తే మాకు ఓటేయండి అన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ అందరికి ట్రిపుల్ బెడ్రూమ్, 6 ఎకరాల భూమి, అందరికి ఏదంటే చేస్తాడు. हमको 5 साल बोला एसी बीसी माइनॉरिटी को 3 एकड़ जमीन दे तो बोला उन्हें, अभी तक 3 एकड़ जमीन नहीं दी। बेडरूम जहाँ जगह है डबल बेडरूम ये छोड़ दो, ये क्या पड़ी है, जहाँ जगह है वहाँ दियो बोले तो वहाँ नहीं दिए, जगह खरीद करके यहाँ कोई नाले में ला के बंद दिए। 3 एकड़ जमीन दे तो बोला, दलित बंधु दे तो बोला, कुछ भी नहीं दिए सब, ये खाली झुकाने का है, हमारे से वोटर ले लिए, सीट लिए, ऐसे का मुख्यमंत्री बना तो बोला, अपन जाके बैठ गया। అమ్మ మరి ఇప్పుడు ఇవి అయితే పనికి రావంటారు ఎప్పటికీ? రావు సార్, ఏం పనికి వస్తే రావు. మరి ఇప్పుడు కేసీఆర్ పరిపాలన నచ్చిందని జీవన్ రెడ్డి అని ఒక 75 ఏళ్ళ మనిషి ఉంటాడు, కేసీఆర్నే మళ్ళీ సీఎం కావాలని మీరు అందరు అనుకుంటారట, కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలనుకుంటారా? అనుకుంటలేము సార్ మేము, కానీ ఎందుకు అనుకుంటలేమంటే ఇసొంటి మందికి ఇచ్చి ఏం లాభం అయింది? మీరు కేసీఆర్ ఓడిపోయినందుకు బాధపడుతుర్రట. మేమెందుకు బాధపడతాం సార్, మాకేమున్నది, ఉన్నోళ్ళకు లాభం ఉన్నది, లేనోళ్ళకి ఏం లేదు. 10 లక్షలు ఏం రాలే మాకు అందులో ఏం రాలేదు, 3 ఎకరాల భూమి ఇచ్చిండు, ఏం రాలేదు మాకు, రాలే అందులో ఏం వచ్చిందా మనకు? ఏం రాలేదు. 3 ఎకరాల భూమి ఇస్తాన్నారు, ఏడా ఇచ్చిండ్రు, ఎవరు ఇచ్చిండ్రు? కేసీఆర్ ఇయ్యలే ఎవరు ఇచ్చిండ్రు? 10 లక్షలు అయితే వచ్చినాయి కదా. రాలే పల్లెటూరులో ఎవరికో ఇచ్చిండ్రు, మళ్ళీ అప్పుడు లీడర్లు కూడా లక్ష రూపాయలు తీసుకున్నారు, నీకు చేస్తాం అనుకుంటే చేసిండ్రు, ఎవరికి చేయలేదు, మంది పైసలు తిని కూర్చున్నారు గంతే. ఉన్న మాట ఏమున్నది? ఈసారి కేసీఆర్ కోటేస్తే దళిత బంధుకి 20 లక్షలు ఇస్తాడట. ఇయ్యడు ఏమి ఇస్తారు సార్, మాకు నమ్మకం లేనే లేదు, ఎందుకంటే మాకు ఇయ్యలేదు, మాకు నమ్మకం లేదు. రైట్ అమ్మా, మీరేం చెప్తారమ్మా? ఇప్పుడు కేసీఆర్ మీకు దళిత బంధు ఇచ్చిన 10 లక్షలు ఏం చేయాలి సార్? మాకు 3 ఎకరాల భూమి, మాకు ఏది ఇంక ఇయ్యలేదు సార్. ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీకు బ్రహ్మాండంగా కడితే మీరే జడగొట్టిరా అంటుండు. కాదు సార్, మాకు బీద వాళ్ళకు ఇదే ప్లేస్ ఆడ కట్టితే మేము ఉంటుంటాం సార్, కానీ మాకు ఇల్లు ఇయ్యలే, ఇక్కడ ఇచ్చేసారు. లాభం లేదు సార్, ఇక్కడ కుక్కలు పడేదందుకు, పత్తలు ఆడేదందుకు, మనుషులు కూర్చునేదందుకు ఇవి చేసిండు కేసీఆర్. మా పేదవాళ్ళకు చేయలేదు సార్,
వాళ్ళకు చెప్తే వాళ్ళకు బాగా మంచిగా ఉంటారు. మాకు పేద వాళ్ళకి ఏం లేదు. మా ఇల్లు మొత్తం గూనె పిక్క జారిపోయింది. వాళ్ళ కోసం చేసింది సార్, మాకేం చేయలేదు. మీకు బాధ అనిపిస్తలేదు మాకు బాగా బాధ అనిపిస్తుంది. ఇంత పైసలు పెట్టిండు కదా, ఆ పైసలకి మాకు కొంచెం ఇల్లు కట్టిస్తే మాకు బాగా సంతోషం. అసలు ఏం కట్టేయకున్నా మీకు సిమెంట్ బస్తాలు ఇచ్చిన మీకు నచ్చిన దగ్గర సలాకా సిమెంట్ బస్తాలు ఇస్తే కట్టించుకుంటాం సార్. మీకు ఏడాది ఇష్టమైతే ఆడ మాకు ప్లేస్ ఉన్నది సార్, ప్లేస్ ఉన్నది. చేతికి పైసలు ఇవ్వకున్నా ఇదే సిమెంట్ మీకు ఇస్తే కట్టుకుంటాం. మీకు నచ్చిన దగ్గర చేసుకుంటుండ్రి. అవసరం అనుకుంటే మీరే లేబర్ ఖర్చులు ఇచ్చి కట్టుకునేటోళ్ళు. కవర్లు కట్టుకొని ఒకవేళ కేసీఆర్ మళ్ళా గెలిస్తే ఇట్లా కట్టొద్దు ఇవ్వద్దు అని చెప్పండి. ఇట్లా కట్టొద్దు, ఆయన గెలవద్దు, ఏం లేదు మాకు అంతే. ఈసారి మీరు బాధపడుతున్నట్టు కేసీఆర్ లేదు లేదు, ఆయన గెలనద్దు. ఆయన పడ్డాడు మూలకే ఉండని మాకు అవసరం లేదు. ఎవరు ఈయన కేసీఆర్ అన్న మీరు ఏడుస్తున్నారట, అన్నం తింటున్నారట. కేసీఆర్ ఓడిపోయినందుకు ప్రజలు చెంపలు వేసుకుంటారు అంటాడు. ఇప్పుడు ఈయన గెలిచాడు, మాకు 1 లక్ష ఇచ్చిండు కదా. వచ్చినాయా? వచ్చిన మొన్న మా బిడ్డకి పెళ్లి చేస్తే 1 లక్ష చెక్ ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. అది ఇంకిచ్చిండు కానీ ఇచ్చిండు. ఇప్పుడు ఈయన కూడా 1500 ఆడోళ్ళకి ఏమిచ్చిండు చెప్పు. ఏడా ఇచ్చిండు? మహారాష్ట్రలోనేమో లాడికి పైన అని 1500 ఇంటికాడ కూర్చొని ఇస్తాండ్రు. మరి లేనోళ్ళు ఉన్నారు, ఇయ్యాల కదా. ఈయన కూడా ఇయ్యాల కదా. మరి పెన్షన్ పెంచుతా అన్నారు, గరీబ్ వాళ్ళకి ఏం పెంచిండు? ఏం పెంచలే కదా. ఉన్నది అదే నడుస్తుంది. మరి ఈయన కూడా ఇయ్యాల. ఈయన వచ్చిండంటే ఈయన చేస్తేనే మళ్ళీ ఈయన వేస్తాడు, లేకుంటే ఈయన కూడా మళ్ళీ మరి ఈయన మీద కోపంతో మళ్ళీ కేసీఆర్ కేస్తారా? చెయ్యము. కానీ ఈయన కూడా చెయ్యకపోతే ఇల్లు చెయ్యాలా. ఎందుకంటే చెయ్యాలా. మళ్ళా ఇల్లు మిలిన్ నగర్ లో కూడా వచ్చి కొద్దిగా ఈ ఒర్రె కోసం అయినా గానీ ఈ వర్షకాలం అయ్యేదాకా ఈయన చేపియాలా మాకు. ఇప్పుడు ఒర్రె ఎట్లా చేస్తే పని అవుతుంది? ఎంత ఖర్చు అవుతుంది మనకు తెలియదు. కానీ వాళ్ళు ఏ లెక్క కొద్ది చేస్తారో వాళ్ళకి తెలుసు. పెద్దగా చేసి దీని పొంట మట్టి ఏమన్నా ఇట్లా నీళ్ళు రాకుండా ఎత్తు చేసి ఇది చేస్తేనే మాకు కూడా మంచిగా ఉంటది. ఎందుకంటే వర్షాకాలం వచ్చింది అనుకోరన్న మాకు భయము. హాస్టల్లో పోయి ఉండాలా, ఏడ పోయి ఉండాలా, ఈడ ఉండాలా, ఎట్లా అని భయం ఉంటది. పటేల్ ఎమ్మెల్యే కలిసి రమ్మా వచ్చి సార్ చూసిపోయిండు, కానీ ఏం చెయ్యలేదు. పొద్దుగాల వచ్చిండు, ఏమో చేస్తానే అన్నాడు కానీ ఇంకా బతలేదు. ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, మాకు భయం. చెప్పండి, అదే అంటున్నాము. ఎన్ని రోజులు పటేల్ గారికి చెప్పండి. అదే చెయ్యాలా, మాకు ఈ ఒర్రె కోసమైనా చెయ్యాలా. మా పరిస్థితి మాకు తెలుసు. మేము చిన్న పిల్లల్ని పట్టుకొని ఇంట్లోకి వెళ్ళి ఏ రాత్రి అయినా గానీ ఏ రాత్రి నీళ్ళు వస్తాయి అన్నట్టు మాకు భయం ఉంటది. హాస్టల్ పొంటి ఇంటికాడ అండుకొని తినకుండా. కేసీఆర్ ఉన్నప్పుడు అంత సెట్ చేయలేదా మరి మీకు? ఎవరు చేయలేదు, ఎవరు పట్టించుకుంటలేరు మా కోసం. ఈ ఒర్రె కోసం అయితే ఎవరు పట్టించు. ఇప్పుడు మాకు దిక్కు లేదు, మేము ఉంటున్నాం ఈడ. మాకు దిక్కు లేదని మేము ఉంటున్నాం. అదే మా దగ్గర పైసలు ఉంటే వేరే ప్లాట్లు కొనుక్కొని కట్టుకుంటుండే మేము. కానీ మాకు దిక్కు లేదు, మేము కైకిలు చేసుకొని బతకాలేంది. మా వాళ్ళు మా ఇంట్లో ఉన్నారు, హ్యాండిక్యాప్ కొందరు. మరి జాగా ఇచ్చి ఎక్కడైనా ఇల్లు కట్టియాలి కదా మాకు. మరి అప్పుడైనా మాకు మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఒర్రకు వర్షాకాలం వస్తే అన్న నిజం చెప్తున్నా, మాకు బాగా భయం ఉన్నది. ఏంటంటే కొంచెం అండుకొని తినాలి. ఏడ పోయి హాస్టల్లో ఉండాలో, మరి ఏడ ఉండాలన్న ఏ రాత్రికి వస్తాయో ఎప్పుడు వస్తాయో తెలియదు. ఏముంటుంది మాకు వర్షాకాలం వస్తే విన్నారా? మాకు అదైతే మీరు పెద్దోళ్ళు కదా కాదు. ఇప్పుడు మీరు ఇప్పుడు పెద్దగా చేస్తే సెట్ అవుతుందా? పెద్దగా డోజర్ అయితే సెట్ అవుతుంది. సెట్ అవుతుంది. నేను ఎమ్మెల్యేతో మాట్లాడతా, వెట్మపొచ్చి పటేల్తో. చేస్తే అవుతుందా? చేస్తే అవుతుందా? అంటే ఇంతకాలం గవర్నమెంట్ నెగ్లెక్ట్ తో వాళ్ళ గత ప్రభుత్వం చేయలేదంటారా? గత ప్రభుత్వం అరచకాల వల్ల ఇట్లా అయిపోయింది. ఆల్రెడీ ఎమ్మెల్యే గారు మార్నింగ్ వాక్ లో వచ్చారు, వీళ్ళకి అందరికి కలిసి మాట్లాడిండ్రు. ఎమ్మెల్యే గారు వచ్చిండ్రు కదమ్మా మీ దగ్గర. మీ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటున్నారు ఏమన్నట్టు మొత్తం తెలుసుకున్నారు వాళ్ళు. 100% అది చేయడం ఉన్నది. దానికోసం ఒక ఎస్టిమేట్ తయారు చేసినాం. దానికి మన రోడ్ కూడా వెడల్పు చేయడానికి అది కూడా టెండర్ అయిపోయింది. టెండర్ చేసేసారు ఎమ్మెల్యే గారు. సెంట్రల్ లైటింగ్ కోసం టెండర్ చేసేసారు. అది కూడా వీళ్ళకు వర్షాకాలంలో వీళ్ళకు రాకుండా ఏం చర్య తీసుకోవాలో దాని మీద దీర్ఘ ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు ఎండాకాలంలో చేసేస్తే అయిపోతుంది. ఎండాకాలం ఆల్రెడీ అన్న దానికి ప్రాసెస్ నడుస్తున్నది.
మన సర్పంచ్ సాబ్ వచ్చిండ్రు, కొత్త సర్పంచ్ సాబ్ బాడీ ఎన్నికైంది, సర్పంచ్ సాబ్ వచ్చిండ్రు. దాని ప్రకారం దానికి ఒక ఉంటది పద్ధతి. 10 సంవత్సరాలు వీరు చేసిన అప్పులకి మనం సరిపోతలేము. ఇప్పుడు తెలంగాణ ప్రజలు అందరం కలిసి మనం అదే కడుతున్నాం, అప్పులే మనం పోతలేము ఇప్పుడు దాకా. ఇప్పుడు మీరు డబ్బులు బెడ్రూమ్ వాళ్ళకి ఇవ్వకపోయినా కనీసం ఒర్రేదన్న ఒకటి తర్వాత సంవత్సరం ఇచ్చినా సరే కానీ ఇదైతే ఇప్పుడు కంపల్సరీ చేసేది ఉన్నది అన్నది. ఆల్రెడీ ఎట్లా ఉన్నదంటే గత ప్రభుత్వం చేసిన మొత్తం తప్పులకే మనం ఇప్పుడు ఉన్నాం కదా సార్, లేకుంటే మొత్తం అయిపోతుండే. మా ప్రభుత్వం వచ్చినప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు 6 గ్యారెంటీ అని, మహిళకు బస్సులు ఫ్రీ, సన్న బియ్యం 200 యూనిట్ కరెంట్ ఫ్రీ, గ్యాస్ ఫ్రీ ఇస్తున్నారు. ప్రతి దానికి 500. కానీ ఇప్పుడు ఇది ఎట్లయింది అమ్మా అంటే, ఇగో ఈ యుద్ధం వలన అమ్మా ఇట్లా బ్లాక్ చేస్తున్నాడు వాళ్ళు. కానీ వాళ్ళు బ్లాక్ చేస్తున్నారు. ₹1000 గ్యాస్ ఉన్నదా, ఒక్కసారి ఫస్ట్ నెల గ్యాస్ తీసుకుంటే 500 పడ్డాయి. దాని తర్వాత రూపాయి పడలేదు అకౌంట్ లో. ఫస్ట్ మరి ఎందుకు పడతలేవు? కాదు సార్, ఎందుకు పడతలే? సంబంధిత అధికారి ఎంపీడీ ఉన్నారు, గ్యాస్ ఏజెన్సీ వాళ్ళకి కానీ వాళ్ళకి అడిగితే వాళ్ళ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. వాళ్ళు పడలే అని ఇంటికే కూర్చుంటే కుదరదు కదా. బస్ ఫ్రీ, కరెంట్ ఫ్రీ, 2 ఇచ్చిండు. ఇయ్యలేదని కాదు, ఇచ్చింది వస్తువు ఏం లేదని అన్నాము. దొరుకుతున్నాయి మరి బస్సులో సీట్లు మస్తు దొరుకుతాయి మాకు. సీట్లు కొట్టుకొని ఫ్రీ బస్ వల్ల మీకు లాభం ఉందా? జాబ్ ఉన్న వాళ్ళకు మాత్రం బాగా లాభం ఉన్నది. ఎందుకంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి అచ్చుడు పోవడం వాళ్ళకు ఫుల్ లాభం ఉన్నది. రోజు వాళ్ళు రోజు అత్తరు పోతారు. మేమేమో జాబులు ఉన్నాయా, మేము కైకిలు పోవాలా చేయాలి. బస్సులు అంటే హీరాపూర్ నుంచి ఇంద్రాయిలు దాకా తీసుకోరు కదా. ఎప్పుడన్నా మీరు ఆదిలాబాద్ పోయారా ఫ్రీ బస్? హైదరాబాద్ పోయారా? హైదరాబాద్ పోలే. కానీ ఇప్పుడు ఒర్రె కోసము మీరు వేలూరు ఎప్పుడైనా మేము వస్తాం. మనం మళ్ళీ ఒకసారి పెద్ద మొత్తంలో కాలనీ వాళ్ళు అందరం కలిసి వెడ్మాపోజు పటేల్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చి ఆయన ఏం చెప్తాడో విని 10 రోజులు అంటాడా, నెల రోజులు అంటాడా, 2 నెలలు అంటాడా విని ఆయన మళ్ళా చేయకపోతే మన అందరం వాళ్ళ ఇంటికన్నా పోయి ధర్నా చేస్తే నేను వస్తా. మీ సమస్య మాత్రం పరిష్కారం అయ్యేటట్టు వచ్చినందుకు నేను మళ్ళా కూడా వస్తే మన కాలనీ అందరం వెళ్దాం. రైట్. అయితే బొజ్జు సార్ దగ్గర వస్తాము, హైదరాబాద్ రమ్మంటే రేవంత్ రెడ్డి సార్ దగ్గర వస్తాము. రైట్. ఇప్పుడైతే నడుతున్నారు. ఇది రండి, ఇదండి వీళ్ళకైతే ఒరే ప్రాబ్లం పెద్ద మొత్తంలో ఉంది. ఇమీడియట్ గా వీళ్ళకి కావాల్సింది ఇది. దా సిద్ధు, డబుల్ బెడ్రూమ్ల పరిస్థితి ఇదంతా చూడొచ్చు. ఎంత దారుణం అంటే కేసీఆర్ ఇజ్జత్ పోతుంది. ఆ జీవన్ రెడ్డి గారు మరి జగిత్యాల మాజీ ఎమ్మెల్యే మరి ఎట్లా జాయిన్ అయ్యిండో బీఆర్ఎస్లో. ఇగో పేనుకు పెత్తనం ఇస్తే నెత్తి అంతా కొరికినట్టు కేసీఆర్కి పెత్తనం ఇస్తే ఉన్న డబ్బులన్నీ కొరికి పడేసిండు. ఇదండి ఇప్పుడు సింగర్ మధుప్రియ కేసీఆర్ కోసమే బతుకుతా, కేసీఆర్ కోసమే పాట పాడుతూ ఉంటుంది. ఇగో మరి కేసీఆర్ గారు కట్టిన ఇంట్లో ఒకసారి సింగర్ మధుప్రియ గారు, అదేవిధంగా మిట్టపల్లి సురేందర్ గారు, సింగర్ లిరిక్ రైటరు మిట్టపల్లి సురేందర్ గారు, అదేవిధంగా సింగర్ మధుప్రియ గారు కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఒక్కసారి మీరు చూడండి. ఈ కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్ల మీద మిట్టపల్లి సురేందర్ అన్న పాటలు రాయాలి, మధుప్రియ గారు పాటలు పాడాలి. ఇప్పుడు కేసీఆర్ మీదనే వాడుతున్నారు కాబట్టి కేసీఆర్ గారు కట్టిన ఈ డబుల్ బెడ్రూమ్ల పనితనం ఎట్లుంది, ఇంద్రవల్లిలో ఎంత దారుణమైన డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఇగో ఈ తల్లి పత్తలాడేటివి కూడా అన్నీ చూపిస్తుంది. అంటే ఒక ఇంద్రవల్లినే కాదు, తెలంగాణలో చాలా దగ్గరలో ఇట్లా శ్మశానాలలో, చెన్నూరుకు పోతే బాల్కాసుమన్ చెరువులోనే కట్టించిండు, ఈయననేమో శ్మశానంలో కట్టించిండు. మరి కేసీఆర్ గారు మళ్ళీ గెలిస్తే మళ్ళీ ఇట్లాంటి డబుల్ బెడ్రూమ్లో ఇల్లు కడతాడని మరి మన ఇంద్రవెల్లి కాలనీ వాసులు అంటారు. అమ్మ నడుతాం ధరని. ఇక ఇది కేసీఆర్ పరిపాలన గురించి ఎంత మాట్లాడుకున్నా ఇది తెగదు ఇక ముచ్చట. మరి మళ్ళీ ఓటేస్తారా కేసీఆర్కు? ఇప్పుడు అయ్యాం సార్, మాకు ఇల్లు లేవేం లేవు, మేము నీళ్ళగా తిరుగుతున్నాం. మాకు మా ప్లేస్లన్నా మాకు కొంచెం నీళ్ళు కట్టితే మాకు ఆధారం ఉంటే మా దేవుడు అంతా దారి కవర్లు తిరిగినాయి. మాకు ఎవరు లేరు, మా భర్త చనిపోయిండు, మాకు కట్టేందుకు కొడుకులు లేరు, 4 కూతుర్లు, మాకు బాగా బీద బతుకున్నాయి సార్.
ఎవరు కట్టేటోళ్ళు లేరు, ఏం అంతా జారిపోయింది, మన గాలి దుమారం అంతా లేచిపోయింది కవర్లు అవి ఇవి. మాకు ఇచ్చినా కానీ సరే అని ఇప్పుడు మీరు చెప్పండి, వెడ్మ భోజు గారు ఎమ్మెల్యే గారిని అడగండి, రిక్వెస్ట్ చేయండి చేస్తాం. ఇక ఎమ్మెల్యే గారిని మీకు ఏమైతే కావాలన్నా డబ్బులు మీకు ఇల్లు కావాలన్నా మాకు ఇల్లు కావాలి కదా సార్, మాకు ఇల్లు కావాలి సార్, మాకు లేవు కదా మరి సార్ ఇండ్లు. మాకు మేము ఇక పేదవాళ్ళకి మాకు ఇల్లు లేకుంటే గీడ ఉండే ఇదే మాకు మా ప్లేస్లోనే కట్టితే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. కేసరాన్ని ఇక్కడ కట్టించిండు, పత్తల వాడలను కట్టించిండు, పత్తల కట్టించిండు. మాకేం లేదు, గడ్డి మొలిసింది సార్, మాకు ఏది లేదు. ఇక మా ఇంట్లో ఫోటో కొట్టుకొని పోయింది సార్. అదే పోతున్నా మీకు న్యాయం చేయాలని కావాలా కదా సార్, మాకు న్యాయం కావాలా. మా ఇండ్లు చూడు ఎట్లున్నది, అక్కడ చూస్తే మీకు ఏర్పడుతుంది. మాకు చదివేటోళ్ళు ఇంకెవరు లేరు సార్, మాకు పేద బతుకు కానీ కూలి చేసుకుంటే మేము బతకాల అంతే అంతే, లేకుంటే ఏం లేదు సార్. మాకు చేన్లు లేవు, చిలకలు లేవు, రైతు బంధు రావట్లేదు. లేదు రైతు బంధు చేన్లు లేవు సార్ మాకు. మరి ఉన్నోడికి ఇస్తారు, ఉన్నోళ్ళకి మాకు ఇగో పేదవాళ్ళకి ఇగో చేతు కాళ్ళకు ఇగో మొత్తం సిమెంట్ పనికి పోతే సార్ మేము ఎట్లా బతుకుడు, ఎలా బతుకుడు, ఎట్లా మాది భూమి లేని వాళ్ళకి ఏమి ఇస్తలే, ఏం లేదు. ఉన్నోడికి అన్ని ఇస్తారు, అవన్నీ ఉన్నోళ్ళకి ఇస్తారు, మాకేం లేదు సార్. మాకు ఇండ్లు లేవు, ఏం లేవు, మేము పేదవాళ్ళు. చెప్పండి. ఎమ్మెల్యే సాబ్ వచ్చి వీళ్ళ మార్నింగ్ వాపులో వీళ్ళ ఇంటికి వచ్చేసి ఇగో అది అమ్మ ఉన్నది ఆల్రెడీ ఎమ్మెల్యే సాబ్ వచ్చి వీళ్ళు కాలనీకి వచ్చేసి మిమ్మల్ని కలిసిన ఫోటో వెడ్మ భోజు ఇది మీరే కదా? టీలో మీ వచ్చి ఎమ్మెల్యే గారు 10 సంవత్సరాలు పోయినా ఎమ్మెల్యే ఒకసారి కూడా వాళ్ళ ఇంటికి వచ్చిందా, వాళ్ళ గల్లీకి వచ్చిందా, వాళ్ళ కోసం అడిగిందా? ఒకసారి అడగండి మీరు. రాలే ఆ ఎమ్మెల్యే ఒకసారి రాలే. లేకుంటే అప్పుడే సెంక్షన్ చెప్పి ఇదండి ఈ ఫోటో. వెడ్మ భోజు గారు ఆల్రెడీ వచ్చి వీళ్ళ సమస్య పరిష్కరిస్తామని చెప్పి మాట ఇచ్చిండట. ఖచ్చితంగా కట్టించిండు అక్కడ, అడగండి. మోరీలు కట్టించిండు అక్కడ, మోరీలు కట్టించిండమ్మా. నాలుగు కట్టించిండు సార్. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు రోడ్ లేదు, మాకు రోడ్ కావాలా. ఇప్పుడు చేసింది అయితే చెప్పండి, నాలుగు చేసిండ్రు. అది కొంచెం పర్లేదు, మంచిగా సర్పంచ్ వచ్చినాక నాలుగు చేసి ఇచ్చిండ్రు, వీళ్ళందరూ కలిసి చేసి మంతా ఆలేతవా కేలేత్ మనాలా మీ తసమన్నాలా తెచ్చకుండా కాపలాలే మన ఎమ్మెల్యే సార్ శాంక్షన్ అయింది. నాలుగు చేసిండ్రు, ముంగట ఉన్నది కదా నాలుగు మాత్రం చేసిండ్రు. ఇప్పుడు ఇది ఒక్కటి ఒర్రే కూడా చేసిస్తే ఒర్రె గురించి కూడా మాట్లాడు. అక్కడికి వెళ్ళి వచ్చే వడ్లకాడకి ఇక్కడ నీళ్ళు వస్తాయి. ఒర్రె గురించి మాట్లాడి ఒర్రె గురించి కూడా ఎమ్మెల్యే గారు వచ్చిండ్రు, మాట్లాడిండ్రు వాళ్ళు ఆల్రెడీ. దాని గురించి ఒక సంబంధిత అధికారితో మాట్లాడి ఎట్లా పరిష్కారం చేయాలా, ఎట్లా ఒర్రెకి ఎట్లా చేస్తే మనం ఇక్కడ నీళ్ళు ఒక డిజైన్ తయారు చేయమని చెప్పిండ్రు. అది ఆల్రెడీ ప్రాసెసింగ్ లో ఉన్నది. 100% అది కూడా పరిష్కారం చేస్తారు. ఇక్కడ నీళ్లు రాకుండా చేయడానికి ఎమ్మెల్యే గారు బాధ్యత తీసుకున్నారు, అది చేస్తారు 100%. మీ పేరు ఏం పేరన్నా? నా పేరు మొహమ్మద్ జహీర్. జహీర్ అన్న, మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అన్నది. ఏందన్నా మీకు పార్టీలో పదవి? నేను టౌన్ ప్రెసిడెంట్ ఉన్నా ఇప్పుడు. టౌన్ ప్రెసిడెంట్ ఉన్నా నేను. అందుకోసం టౌన్ గురించి ఏమేమి ఉన్నది మొత్తం నేను లోకల్, ఇంకా నాకు మొత్తం తెలుసు అన్నట్టు. మేము 10 సంవత్సరాలు కేసీఆర్ చేసిన దాని మీద మేము పొరడినాం ఆల్రెడీ. వీళ్ళ గురించి ప్రతిసారి డబుల్ బెడ్రూమ్ కట్టేటప్పుడు కూడా మేము చెప్పినాం ఇక్కడ కడితే మంచిగా ఉండద్దని. మేము ధారణ కూడా చేసినాం అప్పుడు, కానీ మా మాట వినలే. మా మాట వినకుండా వాళ్ళు ఇక్కడ కట్టించిండ్రు. ఈ కాలనీ వాసులు కూడా అప్పుడు చెప్పిండ్రు ఇక్కడ వద్దు మాకు డబుల్ బెడ్రూమ్. కమిషన్ కోసమే వేరే ఏమన్నా మొత్తం కమిషన్ చూడండి కదా, ఇది ఎట్లా ఉంటుంది స్థితి. ఇది డబుల్ బెడ్రూమ్ లా ఇవి ఎట్లా ఉంటారా ఇక్కడ మరి? ఇప్పుడు 50 డబుల్ బెడ్రూమ్లు ఇక్కడ 84 ఇక్కడ సెంక్షన్ ఉన్నది. ఈ మండల్ మా ఇంద్రుడిలో 84 ఉన్నాయి. 84 వెళ్ళి ఇక్కడ 42 ఏమో స్టార్ట్ చేసిండ్రు. మళ్ళీ ప్లేస్ దొరకాలి, ప్లేస్ చూసిండ్రు, ప్లేస్ దొరకాలి. వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళు నచ్చిన దగ్గర కట్టుకుంటారు. అదే కదా మేము కూడా చెప్పినాం కదా, వాళ్ళకు శాంక్షన్ చేయండి, వాళ్ళ ఇంటి కూడా వాళ్ళు డబ్బులు ఇచ్చేసండి, వాళ్ళు కట్టుకుంటారు. మీరు 3-4 పద్ధతులు ఇవ్వండి, బేస్మెంట్ కి ఇవ్వండి, రూప్ లెవెల్ కి ఇవ్వండి, స్లాబ్ కి ఇవ్వండి, గిలావేకి ఇవ్వండి, ఇట్లా ఇవ్వండి. ఇప్పుడు ఇస్తున్నాం కదా మేము ఇస్తున్నాం. ఇప్పుడు మా ఇంద్రవల్లి మండల్లో మేము 335 ఇల్లు శాంక్షన్ చేసినాం. మొత్తం మీరు చూడొచ్చు, పోయి ఇయ్యలే పోయి వచ్చినాం. ఓపెనింగ్ అయిపోయినాయి, జబర్దస్త్ సూపర్ కట్టుకున్నారు వాళ్ళు మంచిగా. అవి కూడా చూస్తాం మరి 100% చూడాలన్నా, 100% చూడాలన్నా, 100% మీరు చూడొచ్చు. ఇప్పుడు ఇయ్యలనే మేము ధరలో పోయి అక్కడ 4 ఇల్లులకు ఓపెనింగ్ చేసి వచ్చినాం. బ్రహ్మాండంగా కట్టిండ్రు వాళ్ళు ఇల్లు. ఈ అమ్మకి ఇప్పించిన మళ్ళీ ఇల్లు కట్టుకున్నది. వచ్చిందమ్మా ఇందిరా మిల్లు వచ్చిందా? వచ్చింది. ఇట్లనే ఉందా, మంచిగా ఉందా? మించిన ఉన్నది. ఇట్లా లేదా? అంటే సొంతంగా కట్టుకున్నది. సొంతంగా ఇచ్చేసినాం డబ్బులు. బేస్మెంట్ కి 1,00,000 రూపాయలు ఇచ్చినాం. మళ్ళీ రూప్ లెవెల్ చేసారు, 1,00,000 రూపాయలు వచ్చేసి అకౌంట్ లో అడగండి. ఇప్పుడు స్లాబ్ వేయాలి, వాళ్ళ ఇల్లు కూడా చూపెడతాం మీకు పోయేటప్పుడు. మార్గ మధ్యలో ఉంటది. లాస్ట్ జితేంద్ర అన్న మీరు చెప్పండి, ఉండడం ఒక నిమిషం. మీరు ఏం చెప్తారు? ఇదంతా కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ల పైన
అంటే కాంగ్రెస్ ఏమైనా ఉండకుండా మరి పబ్లిక్ ఏదైనా లేనిపోని ముచ్చట్లు చెప్పి రాకుండా చేసిర్రా ఏమంటారు? కాదు, ఇక్కడ అసలుకే పనికి వస్తలేవు సార్. మొత్తం పత్తాలు ఇంకా ఎడ్లు కడుతున్నారు లోపల. వర్షాకాలం అయితే అసలుకే ఇక్కడ ఎవరు రారు అసలుకే. అక్కడ నుంచి అటే బంద్ అవుతారు. ఈ మోరే అంతా నీళ్లు ఇక్కడ మొత్తం నింపి ఉంటాయి మొత్తం. మేం ఫస్టే చెప్పిన వాళ్ళకు మా దళితులే ఉంటారు, మళ్ళా చిన్న జాతులు వాళ్ళే ఉంటారు, ఇది ఇక్కడ కట్టద్దు, అక్కడ మీది కట్టాలా ఎక్కడైనా, ఎవరే పంట కట్టద్దని అంటే కూడా మాకు వినలేదు. మాకు అప్పట్లో మేము ధర్నా చేస్తే అరెస్ట్ కూడా చేశారు మాకు. అంతా కూడా పోరాడినాం. అంటే స్థలాలు ముందే డబ్బులు వేస్ట్ కావద్దని పోరాటం చేసిన వినలే, ఎవరు వినలే. ఇలా ఉంది పరిస్థితి కేసీఆర్ది. కేసీఆర్ రావద్దు కూడా గెలవద్దు కూడా. కేసీఆర్ రావాలి, మళ్ళీ మళ్ళీ రావాలి, అందరు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు అని చెప్తారు బీఆర్ఎస్ వాళ్ళు. ఎవరు బాధపడతలేరు అసలు. ఎవరికి ఇప్పటిదాకా అసలుకే ఒక్కడిని కూడా రూపాయలు దొరకలేదు. ఎవరికి ఇల్లు కూడా కట్టుకోలే అసలుకే. బెడ్రూమ్ ఇచ్చినా అన్నాడు, ఒక్కడికి ఒక ఇల్లు రాలే. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, మినిమం మేము 80 దాకా ఇల్లు ఇంద్రవెల్లి టౌన్ లోనే ఇచ్చి ఉన్నాం ఇప్పుడు. రైట్ అన్న. అమ్మ మీరు ఇంకా ఫైనల్ గా ఎమ్మెల్యేకు మీరు ఒకటి మీ మోరికి సంబంధించి చేయమంటారు అంతేగా? మీరేమైనా మాట ఇస్తారన్నా? 2-3 నెలల్లో అవుతుందా, 5-6 నెలల్లో అవుతుందా? ఈ వర్షాకాలం ముందు అయ్యే ఛాన్స్ ఉందా, లేకపోతే వచ్చే వర్షాకాలం తర్వాత చేస్తానని ఆల్రెడీ దానికోసం ఎస్టిమేట్ తయారు చేయమని సంబంధిత అధికారికి ఎమ్మెల్యే సార్ ఆదేశాలు ఇచ్చేశారు. ఆల్రెడీ అది ఉన్నది ప్రాసెసింగ్ లో ఆల్రెడీ. ఇప్పుడు అందాదా మీరు అధికారులతో ఫోన్ మాట్లాడతారా, తర్వాత మాట్లాడతాం సార్ తోనే. ఇప్పుడు మా ఎమ్మెల్యే సార్ తోనే మీరు పోతారు ఎట్లయినా కదా, పోతారు అక్కడ అడగండి సార్ కు. ఇగో అమ్మ నేను రేవంత్ రెడ్డికి తెలుసు, కేసీఆర్ కూడా తెలుసు. వీళ్ళు ఇప్పుడు చెప్తారు కదా ముచ్చట, ఒక 5-6 నెలలు టైం ఇద్దాం. ఇప్పుడు కనుక ఇప్పుడు టౌన్ ప్రెసిడెంట్ అన్న పేరు జహీర్ అన్న మనకు మాట ఇస్తుండు. వాళ్ళ ఎమ్మెల్యేకి బతిలాడుకుంటాడా, ఏం చేసుకుంటాడు. ఇండ్లు కొంత లేట్ ఇచ్చినా సరే ఈ కాలనీలో, కానీ ఆ మోరిది మాత్రం అన్న ఇబ్బంది లేకుండా ఫస్ట్ చేయరు ఒకటి. 100%. అట్లనే అమ్మ కొంచెం మరి ఇంట్లో పెద్ద దిక్కు లేరంటుంది, తర్వాత పాత ఇల్లు కూలిపోయింది అంటారు. ఏదన్నా ఒకటి ప్రభుత్వ పథకం కింద ఆ తల్లికి కూడా ఏదైనా ఆలోచన చేయండి. 100% చేస్తాం. ఇట్లా చేయాలని తోడుగా ఉంటామమ్మా. అమ్మకి అడగండి, ఏమైనా ఉంటే మేమే ఉంటాం. ఏం ఉన్నా కానీ మేము చేస్తుంటాం. ఫస్ట్ అయితే మీకు మిలియన్ నగర్ లో మోరీ చేపిద్దాం. అది అయిపోయినాక ఇంకా 2 ఏళ్ళు టైం ఉంటది కదా, ఒకటి అయిపోయినాక ఇంకొకటి టార్గెట్ చేద్దాం. నాలాది చేపియాలా ఎందుకంటే మాకు వర్షాకాలం వచ్చిందంటే మాకు ఒక భయం ఉంటది. వర్షం వచ్చిందని మీరు 10 ఏళ్లలో కేసీఆర్ ఎప్పుడు కలవలేదా? మరి కలవలేదు సార్, మాకు కలవలేదు. మీలాగా ఎవరు మా పరిస్థితి అడగతందుకు రాలేదు. ఉన్న మాట ఏమున్నది, ఎవరు వచ్చి చూస్తారు. అమ్మ చేస్తాం కదా. పోయినసారి వారి ఇంట్లో నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు వస్తే మండలికి పోయినరు. మా సామాన్లు కొట్టుకోపోయిన బియ్యంలలో నీళ్లు పోయినాయి, మొత్తం పోయింది. మండలికి పోయినా కానీ వాళ్ళు అన్నారట, ఇల్లు లేపేయండి, ఉండకుండ్రి. ఉండకుంటే ఎటు పోతారు? మాకు జాగానే లేదు. మా పరిస్థితి అట్లా ఉన్నది. ప్రభుత్వం మరి ఎవరు ఇచ్చిండ్రు, ఎవరు ఉన్నారు, ఎవరు అడిగేటోళ్ళు లేరు, ఎవరు అడగలేదు. ఉన్న మాట ఏమున్నది, ఇప్పుడు మాత్రం మాకు ఇది ఒకటి చెయ్యాలని. ఇంతకు ముందు సర్పంచ్ ఉన్నప్పుడు కొద్దిగా దవిపించిండు, బండలు ఉన్నాయని వెళ్ళిపోయిండు. మళ్ళా అట్లనే నీళ్లు పోయిన సంవత్సరం మళ్ళీ వచ్చిన 3 సంవత్సరానికి ఒక్కసారి కంపల్సరీ నీళ్లు వస్తాయి ఇక్కడ. సరే ఈసారి వెడ్మబోజి పటేల్ ఎమ్మెల్యే గారిని కలిసి మాట్లాడతా. ఫస్ట్ అయితే చేపిద్దాం. సరే. కేసీఆర్ ఇంట్లో అయితే మీకు నచ్చలే, ఇంట్లో మళ్ళా ఎవరైనా ఉండమన్నా ఉండరు. ఎవరు ఉంటారు సార్, ఎవరు ఉంటారు? ఇంత మామూలు తిరుగుతాయి మొత్తము. అది చేస్తే ఇటు ఊరేసుకుంటారు మంది. కొందరు ఎవరు మనసుకు వచ్చిన వాళ్ళు 2 ఊరేసుకున్నారు. ఇంతకు ముందు 2 గొడవ అయిందంటే కథ ఏం చేసారు? ఎవరు ఉంటారు? మేమేం చూస్తామా సార్? ఎవరు ఉంటారు మరి? అంటే తాగడానికి, ఉరిపెట్టుకోవడానికి, బండిలు పట్టుకొని సార్, బండిలు పట్టుకొని మా ఇల్లు ముంగట్టుకెళ్ళే పిల్లలు ఉంటారు, ఎవరు ఉంటారు. కానీ ఇల్లు ముంగట్టుకెళ్ళి వస్తాయి. మళ్ళా ఈ రోడ్ కదా, ఇటు వెనకకెళ్ళి చెయ్యాలా. ఈ టాకీ ఉన్నదా, వాటర్ ట్యాంక్ ఉన్నది, దాని వెనకకెళ్ళి రోడ్ చేపియాలా సార్ మాకు. ఎందుకంటే మా పిల్లలు ఉంటారు, ఎవరు ఉంటారు. బండ్లు పట్టుకొని డైరెక్ట్ బెడ్రూమే ఉన్నది వాళ్ళకు. వాళ్ళకు బెడ్రూమ్ మాత్రం మస్తు సేఫ్ అయింది మంది కోసము.
మంది కోసం వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు పత్తలు ఆడేటోళ్ళు తాగేటోళ్ళు వాళ్ళకి సేఫ్ అయింది కేసీఆర్ సార్ అంతా చేసి ఇచ్చిండు. బాత్రూమ్ కూడా పోతుర్రు. మీరు అటు చూడవచ్చు అండి, కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్లలో బాత్రూమ్ లకు పోవడానికి కేసీఆర్ పనికి వస్తుంది. మంది బాత్రూమ్ లో వైట్ పోతారు సార్, చెప్పండి కేసీఆర్ కట్టించిన ఇల్లు దేనికి ఉపయోగపడుతుంది. ఇదండి వి ప్రకాష్ గారు కేసీఆర్ గారిని బాగా అభిమానిస్తాడు. వి ప్రకాష్ గారు కూడా ఈ డబుల్ బెడ్రూమ్లకు సమాధానం చెప్పాలి. అదేవిధంగా సింగర్ మధుప్రియ గారు, మిట్టపల్లి సురేందర్ అన్న, ఎవరైతే బీఆర్ఎస్కు పాటలు పాడేటోళ్ళు ఉంటారో ఇప్పుడు జీవన్ రెడ్డి మొన్న ఎమ్మెల్యే, మరి జగిత్యాల మాజీ ఎమ్మెల్యే పోయిండు. ఇదంతా ఒకసారి ఫైనల్గా ఒకసారి చూపెట్టి సిద్ధు. ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు బీఆర్ఎస్కు ఓటేసిన వాళ్ళు కానీ బీఆర్ఎస్కు ఓటేయమన్న వాళ్ళు కానీ దీని అంతటికి సమాధానం చెప్పాలి. మళ్ళీ కేసీఆరే రావాలని పాటలు రాస్తున్నారు, పాటలు పాడుతున్నారు. మరి కేసీఆర్ ఏమో ఇట్లాంటి కొన్ని కోట్లాది రూపాయలు వేస్ట్ చేసిండు. బూడిదల పోసిన పన్నీర్ అయిపోయింది. ప్రజలకు కోట్ల రూపాయలు మరి అప్పు చేసి మాకు అప్పేమో ప్రజల మీద రుద్ది ఇగో ఇట్లాంటి దరిద్రమైనటువంటి ఇండ్లు కట్టి ఇది ఏళ్ళకు పనికి రాకుండా చేసిన కేసీఆర్ అట మళ్ళా గెలవాలన్నట. మేము కేసీఆర్ను ప్రశ్నిస్తే మళ్ళీ మా మీద తిట్టుకుంటా నెగిటివ్ కామెంట్లు పెట్టడం. దయచేసి తెలంగాణ ప్రజలారా, మమ్మల్ని బూతులతో కేసీఆర్ కేటీఆర్ వాళ్ళను ఒక వేలాది మందిని పెట్టుకొని బూతులు తిట్టిపిస్తున్నాడు. ఈ డబుల్ బెడ్రూమ్ బూత్ బంగ్లాలకు పనికొస్తున్నాయి. ఆత్మహత్యలు చేసుకుంటున్నారట, మందు తాగుతున్నారు, తర్వాత పత్తలు ఆడుతున్నారు టాయిలెట్స్ పోవడానికి. ఈ రకంగా కేసీఆర్ గారు తెలంగాణలో ఎన్లకు వనికి రాకుండా శ్మశానాలలో చెరువులలో ఇల్లు కట్టిపించి ప్రజల డబ్బులన్నీ వేస్ట్ చేసి రైతు బంధు పెట్టి కోటీశ్వర్లైన భూస్వాములకే రైతు బంధు కోట్ల రూపాయలు ఇచ్చి గరీబోడికి ఏమి ఇవ్వకుండా అట్లా నాశనం చేసి దళిత బంధుని పెట్టి కొందరికి ఇచ్చి మిగతా ఏ దళితులకు ఇవ్వకుండా వాళ్ళని అట్లా గరీబోళ్ళని చేసి 3 ఎకరాలు ఇస్తాను 1 ఎకరం కూడా ఇవ్వకుండా అందరినీ నాశనం చేసిన కేసీఆర్ పరిపాలన ఇట్లుంది. మళ్ళొక్కసారి కేసీఆర్ కోటేస్తే జీవన్ రెడ్డి గారు జగిత్యాలలో ఉన్న మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు కేసీఆర్ సభ పెట్టిండు 1,00,000 మందితోని. ఇప్పుడు ఆ జీవన్ రెడ్డికి వీడియో పంపండి. జీవన్ రెడ్డి గారు మీరు చూడాలి, మరి కేసీఆర్ ఇట్లా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినందుకు మీ కేసీఆర్ పరిపాలన నచ్చిందా అని అడుగుతూ, మొన్న 1,00,000 మందితో కేసీఆర్ సభ పెట్టిండు కదా, ఈ వీడియో 1 కోటి మందికి రీచ్ కావాలి. కేసీఆర్ పనితనం ఏందో తెలియాలని కోరుకుంటూ జై జవాన్, జై కిసాన్, జై హింద్.